భారత్ ఏ క్షణమైనా పాకిస్తాన్ మీద దాడి చేయవచ్చనే సమాచారం తమకు ఉంది అని చెప్పి ఆ దేశ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ దేశ త్రివిధ దళాలు కూడా దానికి సంసిద్ధంగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ, భారత్‌ను మేము సంసిద్ధంగా ఉన్నాము, సమర్థవంతంగా ఎదుర్కొంటాము అని చెప్తూ ఉన్నప్పటికీ, మరి పాకిస్తాన్‌కి చెందిన చాలామంది నాయకులు మాత్రం మేము రెడీగా ఉన్నాము, అణ్వస్త్రాలను ఎక్కుపెట్టాము భారత్ మీదకి అని చెప్పి బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడుతున్న పరిస్థితి. ఒక్కసారిగా అంటే భారతీయులు ఎవరు భయపడడం లేదు. కానీ ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ఈ అణుయుద్ధం జరిగితే ఖచ్చితంగా అది వరల్డ్ మీదే ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి. ఎంజీ రావు గారు, అంటే భారతీయులు మనం కాస్త ధైర్యం ఎక్కువ కాబట్టి పాకిస్తాన్‌తో కంపేర్ చేస్తే మనెవరు భయపడట్లేదు, ఆందోళన చెందట్లా. కానీ వాస్తవంగా అణుయుద్ధమే జరిగితే కనుక దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ విషయం మీద కూడా చాలామందికి అవగాహన లేకపోవచ్చు. అందుకే చాలా కామ్‌గా ఉండొచ్చు. కానీ హిరోషిమా, నాగసాకి ఈ 2 ఘటనలు చూసాం అప్పట్లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో. ఆ దేశం ఎంతలా నాశనం అయిపోయిందంటే చాలా రకాలుగా. సో ఎందుకు మొత్తం ప్రపంచం మొత్తం భయపడుతోంది అణుయుద్ధం అంటే? ఇది 2 దేశాల మధ్య యుద్ధం కాదు, మొత్తం ప్రపంచం మీదే ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి ఎందుకు భయం వ్యక్తమవుతోంది? ఇప్పుడు భారతదేశం మేము యుద్ధానికి వెళ్తాము అనే ఒక ఇండికేషన్ డిప్లాయ్మెంట్ అయ్యేటప్పటికి పాకిస్తాన్ శక్తి అంత బలవంత దేశం కాబట్టి, అంత బలమైన దేశం కాదు కాబట్టి అది మేము అణుబాంబులే యూజ్ చేస్తామంటుంది. అంటే అణుయుద్ధం వస్తుంది. ఈ 2 దేశాల మధ్య యుద్ధం అంటూ జరిగితే అది అణుయుద్ధానికే దారి తీస్తుంది అనమాట, 2 శక్తివంతమైన దేశాలకి. ఇప్పుడు ప్రపంచమే భయపడుతుంది. ఇది ఒక ప్రధాన కారణం అండి. అమెరికా మాట్లాడుతుంది, ఐక్యరాజ్య సమితి మాట్లాడుతుంది, మిగిలిన గల్ఫ్ దేశాలు మాట్లాడుతున్నాయి, పుతిన్ గారు అన్ని దేశాలు మాట్లాడుతున్నాయి యుద్ధం వద్దు అని. ఎందుకంటే అణుయుద్ధానికి దారితీస్తుంది. ఎందుకంటే భారత్ పాక్ల మధ్య అణుయుద్ధానికి దారితీస్తే అది భూ ప్రళయమే, అపోకలిప్స్ అంటారు, డూమ్స్ డే అనమాట. ఇంకా ప్రపంచం అంతం అవడం కారణం. అంటే భారత్ పాక్లే కాదండి, ఏ దేశాల మధ్య అణుయుద్ధం వచ్చినా ప్రపంచం అంతం అవుతుంది. అది ఎలాగనేది చాలా ఇది ఒక టెక్నికల్ మ్యాటర్ అండి, చాలా జాగ్రత్తగా. ఒక అంతర్జాతీయ సంస్థ ఒక సర్వే కండక్ట్ చేసిందనమాట, ఒక డిఫెన్స్ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. దాని ప్రకారం భారత్ పాక్ల మధ్య అణుయుద్ధం వస్తే వాడి దగ్గర 170 ఉన్నాయి, మన దగ్గర సుమారు 172 అణుబాంబులు ఉన్నాయన్నమాట సిప్రి రిపోర్ట్ ప్రకారం. పాకిస్తాన్ ఏం చేస్తంటే ఢిల్లీ దాకా కూడా కాకుండా అమృత్సర్, ఈ అహ్మదాబాద్ దాకా ఒక 50 బాంబులు వేయచ్చు, ఒక 20 బాంబులు వేయచ్చు, మనం ఒక 20 బాంబులు వేయచ్చు. అప్పటికే చాలా ప్రమాదం అనమాట. సుమారు భారత్ పాక్ల మధ్య అణుయుద్ధం సంభవిస్తే విత్తిన్ అణుయుద్ధం జరిగిన కొన్ని రోజులు గంటల వ్యవధిలో లేకపోతే ఆ స్పాట్లో 50 కోట్ల మంది చనిపోతారు. భారత్ పాక్ల మధ్య అణుయుద్ధం వస్తే కేవలం ఒక 50 బాంబులు అటు ఇటు వాళ్ళు ఒక 25 వేస్తే 50 కోట్ల మంది ప్రజలు స్పాట్లో చనిపోతారండి. అక్కడతో ఇది ఆగదు. అది ఆగకుండా ఈ గాలి, ఇప్పుడు భూమి అంటే సరిహద్దులు ఉంటాయి, పైన ఉండదు కదా ఆకాశం, ఈ గాలి ద్వారా ఈ రేడియేషను, ఈ యాష్ అని ఉంటుంది అన్నమాట, బూడిద అనమాట, ఎంతో బూడిద, కొన్ని మిలియన్ టన్నుల బూడిద ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట, రేడియేషన్ వచ్చేస్తుంది. డౌట్, ఒక ఆటమ్ బాంబ్ ఆర్ హైడ్రోజన్ బాంబ్ పాకిస్తాన్ నుంచి వచ్చి భారత భూభాగం మీద వేసిన తర్వాత అది ఎంత రేడియస్లో దాని అది పవర్ ఉంటుందండి. ఒక కిలోటన్, మెగాటన్, కిలోటన్ అంటారు. ఒక టన్ను 1 కిలోమీటర్ అనుకుంటే, ఇప్పుడు 50 మెగాటన్ బాంబు, జార్ బాంబు రష్యా దగ్గర ఉంటుంది, మన దగ్గర 4-5 మెగాటన్ను, 10 మెగాటన్ను, 20 మెగాటన్ దాకా ఉంటుంది. ఒక 10 మెగాటన్ బాంబు వేస్తే, అణుబాంబు వేస్తే 10 కిలోమీటర్ల రేడియస్లో వెంటనే బూడిదైపోద్ది అనమాట. అక్కడతో రాకుండా ఈఎంపీ అని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఒకటి వస్తుంది, భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, తర్వాత అక్కడ ఉన్న నీరంతా ఆవిరైపోయి వెంటనే ఇది వస్తుంది, ఎన్నో పరిణామాలు ఉంటాయి. ఆ సౌండ్కి 20 కిలోమీటర్ల పరిధి, ఒక 100 కిలోమీటర్ల పరిధిలో అద్దాలన్నీ పగిలిపోవడం, ఒక 10 కిలోమీటర్ల పరిధిలో ఆ వెలుతురు చూసి కళ్ళన్నీ పాడైపోవడం, ఇవన్నీ షాకింగ్ ఉంటుంది అనమాట. ఇన్స్టెంట్గా జరిగి వెంటనే అక్కడికక్కడ ఆ 10 కిలోమీటర్ల పరిధిలో మొత్తం బూడిదైపోతుంది, చనిపోతారు. ఒక రకంగా ఇది చనిపోతాం అనరండి, ఏమంటారంటే ఎవాపరేషన్ అంటారు. ఇంకా మనిషి చనిపోవడం కాదు, మనిషి తను ఒక ఆర్ధకప్పురాన్ని ప్లేట్ మీద పెట్టి దాన్ని వెలిగించిన తర్వాత కింద ఒక బొమ్మలా వస్తుంది చూడండి, ఒక మనిషి ఆవిరైపోతాడు అనమాట, ఎముకలు కూడా ఆవిరైపోతాయి, మెటల్స్ కూడా ఆవిరైపోతాయి, అంత తీవ్రంగా ఉంటుంది దాని బాంబు. అణుబాంబు అంటే ఊహించడం అనమాట. ఇది ఇప్పుడు భారత పాక్ల మధ్య మీరు ఆటం బాంబు గురించి చెప్తున్నారు ఇప్పటి వరకు, అది హైడ్రోజన్ బాంబు అయితే, హైడ్రోజన్ బాంబు అంటే ఆటం బాంబు కంటే ఇంకా తీవ్రమైందనమాట. హైడ్రోజన్ బాంబు అంటే ఇంకా అదే నష్టం,
కానీ ఎక్కువ పరిధిలో ఉంటుంది అనమాట హైడ్రోజన్ బాంబ్ అనేది. అంతే. ఇప్పుడు భారత పాక్ ఎవరి దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయి, అటం బాంబులు ఎన్ని ఉన్నాయి, హైడ్రోజన్ బాంబులు ఎన్ని ఉన్నాయి అనే లెక్క ఉంటుందా? ఉంటుందండి, ఉంటుంది. ఇప్పుడు భారతదేశం దగ్గర హైడ్రోజన్ బాంబు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర హైడ్రోజన్ బాంబులు లేవు తీవ్రమైనవి. వాడి దగ్గర 170, మనకి 170. రష్యా దగ్గర ఒక 6,000 ఉంటాయి, అమెరికా దగ్గర ఒక 5,000 ఉన్నాయి. అదేవిధంగా నార్త్ కొరియా దగ్గర ఒక 20 బాంబులు ఉంటాయి, ఇజ్రాయెల్ దగ్గర 20 బాంబులు ఉన్నాయి, చైనా దగ్గర ఒక 300 ఉన్నాయి, బ్రిటన్ దగ్గర, ఫ్రాన్స్ దగ్గర. మీరు చెప్పే నెంబర్ అంతా చూస్తుంటే ఈ భూమిని కనీసం ఒక 1000 సార్లు స్మాష్ చేయొచ్చు. అంతే, రైట్, చేయొచ్చు. ఇప్పుడు భారత పాకుల దగ్గరికి వస్తేనండి, ఈ 50 కోట్ల మంది స్పాట్లో చనిపోతారు అదే క్షణం యుద్ధం జరగానే. కానీ అక్కడతో ఆగదు. ఈ రేడియేషను, ఈ బూడిద మిలియన్ టన్స్ ట్రోపోస్పియర్లోకి ఎంటర్ అయిపోయి సూర్యరశ్మిని భూమి మీదకి రానివ్వదు. దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు హైదరాబాద్ చూస్తే ఒక 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకోండి. ఇదే హైదరాబాద్లో కూడా -6 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చి ఇక్కడ వింటర్ వచ్చేస్తాయి. పోలార్ ఏరియాల్లో ఉన్న వింటర్ వచ్చేస్తాయి. వింటర్ వచ్చేస్తే ఇంకా పంటలు ఉండవు, వర్షం ఉండదు, ఏముండదు, పోలార్ లాగా ఉంటుంది. ఇప్పుడు ధ్రువ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి ఇక్కడ వస్తుంది. కానీ ఇది ఒక్కసారి కాదు, కిందమ రేడియేషన్ ఉంది, ఫుడ్ లేదు. ఈ వింటర్ని ఏమంటారంటే న్యూక్లియర్ వింటర్ అంటారు, అణు శీతాకాలం అంటారు. ఇది 10 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు అంటే భారత పాక్ల మధ్య అణుయుద్ధం జరిగిన తర్వాత కేవలం 6 నెలల వ్యవధిలో ఈ బూడిద, ఈ రేడియేషన్ ప్రపంచం అంతా విస్తరించేస్తాండి. అంటే భారత పాక్ల మధ్య 50 కోట్ల మంది చనిపోతే మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 కోట్ల మంది ప్రజలు 6 నెలల్లో చనిపోతారు. అందుకే అమెరికా భయపడదు, అందరూ భయపడతారు. ఏ దేశం మధ్యన అణుయుద్ధం జరిగినా కేవలం 6 నెలల్లో 500 కోట్ల మంది ప్రపంచ ప్రజలు చనిపోతారన్నమాట. అణు శీతాకాలం వస్తాయి, ఇంకా ఫుడ్ ఉండదు, ఈ వ్యవసాయం ఉండదు, హైడ్రోజన్ బాంబ్ ఒకసారి ఒక చోట పడిన తర్వాత 10 కిలోమీటర్స్ రేడియస్ లో ఇది అంటే ఆ వేడి కానీ అది అంతా కనిపిస్తుంది. అండ్ ఇది ఒక పుట్టగొడుగులా పైకి వెళ్తోంది కదా, దాన్ని ఏమంటారు? మష్రూమ్ క్లౌడ్. ఓకే, అది ఎంత రేంజ్కి వెళ్తుంది ఆకాశంలో? అది ఎంతవరకు వెళ్తుందంటే ట్రోపోస్పియర్ 18 కిలోమీటర్లు, భూమధ్యరేఖ దగ్గర 18 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంటుంది ట్రోపోస్పియర్, అంటే గాలి వాతావరణం ఉంటుందండి. ఇది దాటి స్ట్రాటోస్పియర్ కూడా ఎంటర్ అయిపోతుంది. స్ట్రాటోస్పియర్కి ఎంటర్ అయిపోతుంది అణుబాంబేలు. కానీ ఈ ట్రోపోస్పియర్లోనే పైన జెట్ స్ట్రీమ్ అని ఉంటాయి. జెట్ స్ట్రీమ్ ఏంటంటే భూమి పైన ఎప్పుడు 10-12 కిలోమీటర్ల పైన ఆ జెట్ స్ట్రీమ్ ఏంటంటే 300-200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి అన్నమాట. అవి కంట్రోల్ చేస్తాయి భూ వాతావరణాన్ని. ఇవన్నీ పొగ, ఇదిగోండి ఈ పేలేది, ఈ మష్రూమ్ క్లౌడ్ లాగా పేలేది పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి ఈ పొగ అనేది మొత్తం భూ వాతావరణం ఆక్రమించి సూర్యరశ్మిని రానివ్వదనమాట. ఇది గాలి ఎటుంటే అటు ఆ తీవ్రత అక్కడ ఉంటుంది, అంత తీవ్రం అనమాట. అందుకనే అణుయుద్ధం అనేది ఇంకా భూ ప్రళయం. ఇది 2 దేశాల మధ్య వాడేసాడే వీడేసాడే కాదు, మొత్తం అణుయుద్ధం అంటే అది భూ ప్రళయం అనమాట. అందుకని 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఉపయోగించిన హిరోషిమా నాగసాకి తర్వాత ఇంకా ఎవ్వడూ కూడా అణుబాంబు జోలికి వెళ్ళదు. అన్ని వేల అణుబాంబులు ఉన్నా ఇప్పటికీ నార్త్ కొరియా కిమ్ జాంగ్ వాన్ని ఒక పిచ్చోళ్ళు అంటోడు కూడా అణుబాంబు వేయడానికి ధైర్యం చేయడు. అలాంటిది భారత పాక్ల మధ్య అణుయుద్ధం అనేది అప్పటికి ప్రపంచం భయపడడంలో విచిత్రం ఏం లేదండి. రైట్, ఒక దేశం మీద ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జరగకూడదు అంటే పాకిస్తాన్ భూభాగం మీద మన వాళ్ళకి పెద్ద ఐడియా ఉండదు కాబట్టి ఇండియాలో నగరం గురించి నేను చెప్తూ ఉన్నాను అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఢిల్లీ మీద అటాక్ జరిగింది అనుకోండి, దాని ఎఫెక్ట్ ఢిల్లీ మీద ఎంత త్వరగా ఉంటుంది అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, లేకపోతే రాజస్థాను, హర్యానా, ఈ పక్కనున్న సరిహద్దు రాష్ట్రాల మీద ఎంత టైం పడుతుంది అదంతా స్ప్రెడ్ అవ్వడానికి, దాని ఎఫెక్ట్ ఉండడానికి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అణుబాంబు ఇలా వేసి ఇలా పేలగానే ఒక మైక్రో సెకండ్లో 1000వ వంతు సమయంలో ఆ బ్లాస్ట్ తీవ్రతతో ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ఒకటి ఈ బాంబు పేలగానే దాని అగ్ని, ఆ వేడికి మొత్తం చనిపోతారు. అగ్ని వేడి పడుద్ది, ఆ వేడి వల్ల చనిపోతారు. అక్కడ నుంచి కాంతి వస్తుంది, ఆ కాంతితో కనుగుడ్లు ఏమి మనకు పనిచేయవు. అంత తీవ్రమైన సూర్యుడు అంత వెలుతురు వస్తుంది. తర్వాత దాని నుంచి ఒక ఇంపల్స్ అంటారన్నమాట, ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్తో ఎర్త్క్వేక్ ఒకటి వస్తుంది. ఆ వైబ్రేషన్తో బిల్డింగ్లన్నీ పడిపోతాయి. ఇది ఒకటి ఉంటుందండి. తర్వాత యాష్ ఉంటుంది, యాష్ ఒకటి, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, అదొకటి. తర్వాత ఈ వేడికి అక్కడ ఉన్న నీరంతా ఆవిరైపోయి వెంటనే క్లౌడ్ వచ్చేస్తాయి. క్యూములోనింబస్ క్లౌడ్ అంటారు, 10 కిలోమీటర్ల హైట్. వెంటనే వర్షం మొదలవుద్ది, డ్యామ్స్ పేలిపోతాయి. ఇంకోటి ఏంటంటే అగ్ని ప్రమాదాలు ఉంటాయి. గ్యాసులు, పెట్రోలు, అవి ట్యాంకర్స్ అన్నీ అంటుకుని, కార్లు అంటుకుని అగ్ని ప్రమాదాలు మొదలవుతాయి. చూడండి ఎన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి. అంటే అన్ని రకాల విపత్తులు ఒకేసారి వచ్చేస్తాయి.
ఒక్కడ బతికుండడం అనేది అసంభవం. మొత్తం ఒక ప్రళయం అనమాట, ఒక భూ ప్రళయం వచ్చినట్టు వచ్చేస్తాయి, ఇంకా ప్రళయకాలమే. ఇది అణుబాంబు పేలిన తర్వాత 10 మెగాటన్నులు ఉపయోగిస్తే 10 కిలోమీటర్ల పరిధిలో ఇవన్నీ ఉంటాయి. కానీ కాంతి అనేది 100 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఈ రేడియేషన్ అనేది మీరు అడిగారు, ఢిల్లీ దగ్గర పడినా, లేకపోతే అమృత్సర్ దగ్గర పడినా, లేకపోతే మనం ఇస్లామాబాద్ మీద వేసిన, ఇస్లామాబాద్ నుంచి లాహోర్ రావడానికి గాలి ఎటువైపు ఉన్నది అనే దాని మీద ఆధారపడి మష్రూమ్ క్లౌడ్ ఉంటుంది, ఈ రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో నష్టం అనేది అప్పుడున్న గాలి ప్రవాహం ఎటువైపు ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత భూమి మీద ఎంత ఎత్తుకి ఇది పేలింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలా కారణాలు ఉంటాయి, కానీ అక్కడ జరిగే నష్టం మాత్రం ప్రళయం. ఈ ప్రళయం ఒక ప్రాంతానికి, ఒక దేశానికి పరిమితం కాదు, మొత్తం అన్ని ఖండాలకి, భూమికి అవుతుంది. ఈ అణుయుద్ధం జరిగితే భూమి మార్స్ అయిపోద్ది, మానవరహితం, జీవరహితమైన ఒక మళ్ళీ ఒక ప్లానెట్గా మిగిలిపోద్ది అనమాట. ఒక్క అణుబాంబుతో ఒకటి కాదు, ఎప్పుడు కూడా ఒక అణుబాంబు కాదండి. ఒక అణుబాంబు వల్ల ఏం జరగదు. ఎందుకంటే పాకిస్తాన్ 172 ఎందుకు తయారు చేసుకుంది, మనం 170. అసలు రష్యా 6000 ఎందుకు తయారు చేసుకుందంటే ఎప్పుడు ఒకటే కాదు, పెద్ద దేశాలు కాబట్టి 10 కిలోమీటర్ పరిధి కాబట్టి వేస్తూనే ఉంటారు వాళ్ళు. వాడు ఎన్ని వేస్తావన్నీ వీడి బాంబు కానీ హైడ్రోజన్ బాంబు కానీ ఒకసారి వేసిన వెంటనే జరిగేది చెప్పారు. సెకండ్స్లో ఏమవుతుంది అని, తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి. లాంగ్ టర్మ్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఏం లేదండి, అణుయుద్ధం జరిగితే సుమారు ఎలా ఉంటుందంటే ఆ క్షణం నుంచి 10 సంవత్సరాల వరకు అణు శీతాకాలం అన్నట్టు ఉంటుంది. పైనుంచి సూర్యరశ్మి ఆ బూడిదంతా మళ్ళీ ఎక్కడికక్కడ షెటిల్ అయ్యి కింద పడ్డానికి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు ధ్రువ ప్రాంత శీతోష్ణ స్థితులు ఉంటాయి, అతి తక్కువ శీతోష్ణ స్థితులు, ఎప్పుడు మంచు కరిగి ఉంటుంది. ఇంకా అది మళ్ళీ అక్కడ రేడియేషన్ ఉంటుంది. ఇంకా 10 సంవత్సరాలు ధ్రువ ప్రాంత శీతోష్ణ స్థితి ఉంటే వ్యవసాయం లేదు, పంటలు లేవు, ఏమీ లేవు, సావులు ఎక్కడ చూసినా సావే, అందరూ దారుణంగా ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో 10 సంవత్సరాల శీతాకాలం అంటే 500 కోట్ల మంది చనిపోతారు ప్రపంచవ్యాప్తంగా. 2 దేశాలు వదిలేద్దాం, 500 కోట్లు. ఈ 10 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద బూడిద మళ్ళీ కింద పడి ఎక్కడికక్కడ షెటిల్ డౌన్ అయ్యి బూడిద వెళ్ళి మళ్ళీ సూర్యుడు వస్తారనమాట. అప్పుడు అణు వేసవి కాలం అనేది వస్తుంది, 2 సంవత్సరాలు ఉంటుందంటండి. ఇప్పుడు దాకా రేడియేషన్ ఉంది, అణు శీతాకాలం ఉంది. అణు వేసవికాలం ఇంకా ఎక్కువ తీవ్రత 60-70 డిగ్రీ సెంటిగ్రేడ్తో సూర్యుడు ప్రకాశిస్తాడనమాట. అప్పుడు దాకా శీతాకాలం, ఇప్పుడు వేసవి కాలం, దాన్ని తట్టుకోలేరు. సో అప్పుడు దాకా ఒక 500 కోట్ల మంది చనిపోతే మిగిలిన వాళ్ళు ఒక 20% మిగిలితే ఈ అణు వేసవికాలంతో ఉన్నవాళ్ళు కూడా పోతారు. అంటే ఇప్పుడు అణుయుద్ధం సంభవిస్తే ప్రపంచంలో మిగిలేది ఎంతమంది ఉంటారు? కేవలం 1% మంది బతుకుంటారు. అది కూడా కొన్ని జీవరాశులు ఉంటాయి, అది కూడా ధార్మికత. ఇంకా ప్రపంచ దారుణం. అందుకని అంటారన్నమాట, అణుయుద్ధం జరిగితే ఆ క్షణంలో చనిపోయినోడు అదృష్టవంతుడు, అణుయుద్ధం జరిగితే మిగిలిన వాళ్ళు దురదృష్టవంతులు, వాళ్ళు శాపగ్రస్తులు. అలా బతుకు ఉండకూడదు. ఎందుకంటే తోటి వాళ్ళు చనిపోవడం, పిల్లలు చనిపోవడం, మన ముందే క్యాన్సర్లు వచ్చి చూస్తారు, ఫుడ్ లేకపోవడం, క్యానబలిజం అని ఒకరికొకరు చంపుకు తినడం, ఇదంతా అనమాట. ఇలాగే అంటారు. మార్స్ మీద కూడా ఇలాంటి యుద్ధం చేశారు. ఒకప్పుడు వాళ్ళు కూడా ఉండే జీవరాశులు, అలాగే ఒకరికొకరు కొట్టుకుని మార్స్ అంతా ఇలా అయిపోయింది అంటారన్నమాట. సో అణుయుద్ధం జరగకూడదు. అందుకే అణుబాంబులన్నీ ఏం చేయాలనేది ఒకటి. అణుయుద్ధం భారత్, పాకిస్తాన్, నార్త్ కొరియా, అమెరికా ఎవరి మధ్య జరగకూడదు. అందుకనే ఈ ప్రపంచం అంతా అడుగుతుంది, బాబు ఇండియా పాకిస్తాన్ శాంతించండి, యుద్ధానికి వెళ్ళకండి. ఎందుకంటే వీళ్ళు పిచ్చోడి చేతిలో రాయి ఇక్కడ పాకిస్తాన్, ఇండియా చేయదు. పాకిస్తాన్ మాకు నో ఫస్ట్ యూజ్ పాలసీ లేదండి. సో మేము అణుయుద్ధాన్ని దారితీస్తే ప్రపంచం అంతం. కాబట్టి అందరూ లైన్లోకి వచ్చి రా బాబు యుద్ధం చేయకండి అంటూ ఉంటారు.